హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే కొర్రల కోసం వీడియో అండి. కొర్రల కోసం కూడా వీడియోనా అంటారేమో. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. కొర్రలు తింటే ఎన్ని లాభాలు ఉన్నాయా ఏంటి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. కొర్రలు మనం డైలీ ఒక పూట రైస్ మానేసి కొర్రలు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కొర్రలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు స్టోరేజ్ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు చూపించాను. కొర్రలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఒక డబ్బాలో ఇలా స్టోరేజ్ చేసుకున్నప్పుడు మీ దగ్గరున్న ఎండుమిర్చి అందులో వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల కొర్రలు పాడవ్వవు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. అందుకని మీకు ఇలా కూడా చూపించానండి. మేమైతే ఇలాగే నిల్వ ఉంచుకుంటాము. కొర్రలు తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. నిజంగా చెప్తున్నానండి. నిజమా అంటారేమో, ఇది నిజమే. కొర్రలు తినడం వల్ల, ఒక పూట కొర్రలు తినడం వల్ల మొత్తం మన బాడీలో కొవ్వు అనేది చాలా శాతం తగ్గుతుంది. డైలీ కొర్రలు తినడం వలన వాళ్ళు చాలా సన్నంగా ఉంటారని చాలా నిపుణులు కూడా చెప్పారు. కొర్రలు తినడం అనేది చాలా కష్టం అనుకుంటున్నారేమో. కష్టం కాదండి, చాలా బాగుంటుంది. మనం ప్రతి కర్రీలో కూడా వేసుకోవచ్చు. మేమైతే ఒక మనిషికి చూడండి కొన్ని గ్లాస్లో చిన్న గ్లాస్ పెట్టుకున్నామండి. ఆ గ్లాసులో కొన్నే వేసాం. ఎందుకంటే కొన్ని వేస్తే చాలా అయిపోతాయి అవి. ఇంకొంచెం కూడా యాడ్ చేసుకున్నాము. ఈ కొన్నేస్తే చాలా అయిపోతాయండి. కానీ రాత్రి నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకోకపోతే కొర్రలు అనేవి త్వరగా నానవు, ఉడకవు కూడా. కొర్రలు తినాలనుకున్న వాళ్ళు ఒక రోజు ముందు రోజు నైటే కొర్రలు, మనకు కావాల్సిన కొర్రలు ఒక గిన్నెలో వేసుకుని ఇలా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఆ కొర్రల్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఇలా తినడం వల్ల ఏంటంటే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కొర్రల వల్ల షుగర్ కూడా రాదండి. మెయిన్ షుగర్ పేషెంట్లకి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఇలా డబ్బాలో ఇలా స్టోర్ అనేది చేసుకున్నామండి డబ్బాలోని. కానీ కొర్రలు తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందండి. డైలీ మేము ఇదే తింటాము. అంటే మా ఫాదర్కి ఇదే పెడతాం. షుగర్ ఉంది ఆయనకి, అందువల్ల మేము ఇదే పెడుతున్నామండి. షుగర్ ఇంతకుముందు ఒకలా ఉండేది, రిపోర్ట్ వచ్చినప్పుడు ఒకలా ఉండేది. కానీ ఇప్పుడు మేము ఎప్పుడైతే కొర్రలు అనేది స్టార్ట్ చేసామో తర్వాత నుంచి షుగర్ రిపోర్ట్ అనేది నార్మల్, చాలా బాగుంటుంది. ఎవరైతే కూడా ఇలాగ ఉన్నారో షుగర్ పేషెంట్ల వాళ్ళు తినండి. ఇది జెన్యూన్ అండి, నేను చెప్పేదంతా కూడా. ఇలా శుభ్రం చేసుకోవాలండి కొర్రలు. తర్వాత మనం శుభ్రం చేసుకున్న కొర్రలను స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇలాగా మనం స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కొర్రలు చాలాసేపు అనేది ఉడుకుతుందండి. అందుకే చాలామంది టైం వేస్ట్ అయిపోతుంది, గ్యాస్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి కుక్కర్లో పెడుతున్నారు. కుక్కర్లో పెట్టడం వల్ల ఏంటంటే కొర్రలు వేడి, కుక్కర్లో పెట్టడం వల్ల ఇంకా వేడి. అందుకని ఎప్పుడు కూడా ఇలాగ వండుకోవడమే చాలా బెటర్ అండి. ఇలాగే వండుకోండి, ఎవరు వండుకున్నా కూడా బాగుంటుంది కూడా. ఇలాగ ఎందుకంటే వాటర్ ఎగిరిపోతూ ఉంటుంది కదండి, తినడానికి కూడా బాగుంటుంది. జావ కింద అయిపోద్ది, కానీ ఇంకా బాగా దగ్గరికి అయిపోతే రైస్ కింద వచ్చేద్దిలేండి. ఇలా ఉడుకుతుందండి. ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది. కానీ కొర్రలు తినడం వల్ల వేడి ఎక్కువవుతుందని చాలామంది కూడా తినడం మానేస్తున్నారు. మనం ఎంతలా తింటున్నామో అంతలా మజ్జిగ తీసుకుంటే సరిపోద్దండి చలవ చేయడానికి. మజ్జిగ కూడా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక బాటిల్లో, బయటకు వెళ్ళిన వాళ్ళు అయితే ఒక బాటిల్లో వేసుకుని తాగొచ్చు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా డైలీ తీసుకుంటే ఈ కొర్రలు మనం ఎంత తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ సరిపోద్ది మాట చలవ చేయడానికి కూడా. ఆ మాటకి చెప్పచ్చండి, కొర్రల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎందుకంటే ఈ కొర్రలు తినడం వల్ల వెయిట్ లాస్ అనేది చాలా అంటే చాలా తగ్గుతాము. అందుకని వెయిట్ లాస్ కోసం ఇది ట్రై చేయొచ్చు. కానీ ఒక్కరోజు తిని సెకండ్ డే మానేసి థర్డ్ డే నేను తగ్గిపోయానా అనుకుంటే కాదండి. డైలీ తినాలి. డైలీ ఇది మీరు అలవాటుగా చేసుకోవాలి. డిన్నర్ కింద కానీ లంచ్ కింద కానీ అలవాటు చేసుకోవాలండి. ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా అని చెప్పేసి మీరు దాని దగ్గరే ఉండక్కర్లొద్దు. ఒక బౌల్లో మనం కొర్రలు వేసేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టేసాక చిన్న మంట మీద పెట్టేస్తే దానంతటా అదే అయిపోద్ది. మన పని మనం చేసుకోవచ్చండి. దీంతోనే ఏం కూర్చోక్కర్లొద్దు, మన పని మనం చేసుకోవచ్చు. ఇది షుగర్కి, వెయిట్ లాస్కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. మనకు తగినంతగా సాల్ట్ వేసుకొని తిప్పుకొని మళ్ళీ అక్కడ కొంచెం చిన్న మంట మీద ఉడికిస్తే అదే దగ్గరికి అవుతుందండి. ఏ కర్రీ కావాలితే కర్రీ వేసుకోవచ్చండి. కర్రీస్ ఇష్టం లేని వాళ్ళు ఇందులో పెరుగుకి వేసుకుని, పలసగా పెరుగు వేసుకొని తాగొచ్చండి. జావ కింద కూడా తాగొచ్చు, లిక్విడ్ కింద కూడా తాగొచ్చు మనము. అప్పుడు ఏంటంటే కొంచెం పలచగా దించుకోవాలి ఇది. అందులో పెరుగు కింద లిక్విడ్ వేసుకున్నట్టుగా వేసుకుని మనం లిక్విడ్ కింద కూడా తాగొచ్చు. చాలా బాగుంటుందండి. ఒక్కరోజు అలవాటై సెకండ్ డే కష్టంగా ఉంటుంది, ఫస్ట్ డే కష్టంగా ఉంటుంది, థర్డ్ డే నుంచి మీకు అలవాటు అయిపోద్ది. అప్పుడు మీరే తినకుండా ఉండలేరు, అలా ఉంటుంది మాట. కొర్రల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు అది కష్టమైన తినాలి కదండి మనము. కానీ మెయిన్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అయితే, షుగర్ పేషెంట్లకైతే చాలా యూజ్ అవుతుంది. షుగర్ పేషెంట్లు తినడం వల్ల వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉంటుంది.
కొర్రలు చిన్న గ్లాసుడు తీసుకున్నాం కదండి మనం. చిన్న గ్లాసుడికి పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఇలా బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత ఏ కర్రీ అన్నా వేసుకుని తినొచ్చు. సమ్మర్లో కూడా తిన్న వాళ్ళు ఏంటంటే మజ్జిగ ఎక్కువ తీసుకోవాలండి. ఇది వేడి ఎక్కువ కదా, మళ్ళీ చెప్పలేదంటారు. ఇది వేడి ఎక్కువండి. అందుకే సమ్మర్లో తీసుకున్న వాళ్ళు ఏంటంటే పెరుగు ఎక్కువ తాగాలి. మజ్జిగ పలసగా మజ్జిగ చేసుకొని ఎక్కువగా తాగాలండి. కానీ షుగర్ పేషెంట్లకి, ఎవరికన్నా హెల్త్ బాగాలేని పేషెంట్లకి ఇది పెడితే గనక చాలా మంచిదండి. వెంటనే వాళ్ళ ఆరోగ్యం అనేది రికవరీ అవుతుంది. కొర్రల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.